పోవచ్చు. ఒకవేళ జరిగినా కూడా ఆయన గొయ్యి ఆయనే తవ్వుకున్నట్టు ఇంక రాష్ట్రంలో. ఇంకా ఆ పార్టీ ఇంకా నమ్మడానికి కూడా ఉండదు. రైట్ అండి. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు. వెంకటేశ్వర రెడ్డి గారు, మీ అడుగులు ఇండి కుటుంబం వైపు పడుతున్నాయా? ఇప్పుడు ముందుగా మీకు 99 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ శుభోదయం. మేము గతంలో అనేక సార్లు అమిత్ షాని కలిసాం, మోడీ గారిని కలిసాం, కేంద్రంలో ఉన్న అనేక మంది పెద్దలను కలిసాం. అంతకుముందు శరద్ పవార్ గారిని వాళ్ళని కూడా కలిసాం. కానీ ఏ రోజు కూడా మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, మేము ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోలేదు, ఏ పార్టీతో కలిసి వెళ్ళలేదు. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం మా నిర్ణయాలు స్థిరంగా ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం అవసరమైతే నష్టం జరిగేటట్టుంటే కేంద్రంలో ఉన్న పెద్దలు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ నిర్ణయాలకి ఎదురు చెప్పే దమ్ము సత్తా మాకుంది. కాబట్టే మేము ఈరోజు అంటే నేను ఇందాక రామ్ కుమార్ గారు ఒక మాట అన్నారు దీనికి ముందు, అంటే స్వప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళకి నచ్చిన బిల్లులకి వాళ్ళు మద్దతు ఇచ్చారు, వాళ్ళ నచ్చని బిల్లులకి పక్కకెళ్ళి ఉండొచ్చు కదా అని చెప్పేసి అన్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు పెట్టిన బిల్లులు మాకు నచ్చడం కోసం, మా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏమన్నా బిల్లులు పెట్టిందా? అలాంటి బిల్లులు 1-2 ఏమన్నా ఉన్నాయా? కేంద్ర ప్రభుత్వం పెట్టిన, రాష్ట్ర ప్రభుత్వం ప్రయాణం చేసిన ప్రజానాయకులందరూ ప్రజా ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తారు. ఈ పాయింట్ నేను ఖచ్చితంగా పార్టీ రహితంగా నేను నమ్ముతున్నాను. మీరు రామ్ కుమార్ గారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వైసీపీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కేంద్రంలో ఏమన్నా బిల్లులు పెడతారా, లేకపోతే ఇప్పుడు టీడీపీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏమన్నా బిల్లులు ప్రవేశపెడతారా అనేది వాళ్ళ విచక్షణ. బిల్లు ఎవరైనా ఒక పార్టీ కోసం పెడతారండి? ప్లీజ్, మీరే కదా అన్నది. వాళ్ళకి నచ్చిన బిల్లులకి వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం మీరు మద్దతు ఇచ్చారు. ఇప్పుడు నచ్చిన బిల్లు వ్యక్తిగత అవసరాలు కాదని బయట వాళ్ళకి మద్దతు మీరు అన్నమాట కొన్ని నిమిషాల క్రితం మీరు అన్నది మీరు పరిశీలన చేసుకోండి. మీరు అన్నది కొన్ని నిమిషాల క్రితం మీరు పరిశీలన చేసుకోండి క్లియర్గా. అర్థమైంది. సరే, ఇప్పుడు ఇక జనసేన ప్రతినిధి గారు ఏదో మెడ్జి చేస్తారు వాళ్ళతో. మేము ఎప్పుడు ఎవరితో పొత్తుకు వెళ్ళే సమస్య లేదు, ప్రసక్తే లేదు. క్లియర్గా కేటగిరికల్గా ఇప్పుడున్న ప్రధానమంత్రి మోడీ గారి వేదిక మీద గత ప్రభుత్వంలో మా యొక్క మద్దతు అనేది రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉంటుంది, మేమెవరితో పొత్తులో ఉండమని చెప్పేసి మోడీ, అమిత్ షా వేదిక మీదకు ఉండగా, లక్షలాది మంది ప్రజలుండగా, మీడియా ప్రతినిధులు ఉండగా మేము చెప్పిన మాట ఇది ఆన్ రికార్డు, అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ముస్లిం సామాజిక వర్గానికి వక్ఫ్ బోర్డుకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు ప్రవేశపెట్టాలని చూస్తుంది. అది ఒక సామాజిక వర్గాన్ని ప్రత్యేకంగా టార్గెట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నదన్న ఉద్దేశంతో మేము దాని గురించి చర్చిస్తున్నాము తప్పితే, చర్చించి మీరైనా కరెక్ట్ చేసుకోవచ్చు. ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా మనం ఎందుకు బిల్లు పెట్టాలి, వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా మనం ఎందుకు బిల్లు పెట్టాలి, వాళ్ళు దేశ పౌరులే కదా, దేశంలో వాళ్ళు కూడా భాగమే కదా. భాగమైనప్పుడు ప్రత్యేకించి వాళ్ళకున్న వెసులుబాటుని ప్రత్యేకించి ఇప్పుడు కక్షపూరితంగా ఎందుకు తొలగించాలనేది కూడా మీరు కూడా ఆలోచించుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. రైట్. అంటే కూటమి వైపు అడుగులు ఎంతవరకు కరెక్ట్? ఇండి కూటమి వైపు అడుగులు మేము ఏ కూటమి వైపు అడుగులు వేయట్లేదు. కొన్ని విషయాల మీద కొంతమందిని కలవాల్సి వచ్చినప్పుడు కలుస్తున్నాం. ఎన్డీఏ ఇప్పుడు అమిత్ షా గారిని కలిసినప్పుడు, మోడీ గారిని కలిసినప్పుడు, వాళ్ళని కలిసినప్పుడు ఎన్డీఏ కూటమిలో ఏమన్నా చేరామా? ఎన్డీఏ కూటమిలో ఏమన్నా ఉన్నామా? మేము ఇప్పటికీ ఎప్పటికీ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం సింగిల్గానే మళ్ళీ చెప్తున్నాం. ఇప్పుడు ప్యానల్లో పెద్దలు కాకుండా గతంలో కూడా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళతో పొత్తు కలుస్తారు, వీళ్ళతో పొత్తు కలుస్తారు, విలీనం చేస్తారు అని చెప్పేసి జనసేన ప్రతినిధి ఇందాక మాట్లాడారు. ఇంతకుముందు ధైర్యం గురించి, భయం గురించి, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు. మేము క్లియర్గా ఒకటి చెప్తున్నాం, ఇప్పుడున్న కూటమి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ఏ పార్టీ అయినా సరే రాబోయే ఎన్నికల్లో సింగిల్గా పోటీ చేసే ధైర్యం చేస్తుందా? సింగిల్గా
అది టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు. ఇక ధైర్యం గురించి, ప్రవర్తన గురించి, యాటిట్యూడ్ గురించి వాళ్ళు మాట్లాడతారు, మేము వినాలి. యాటిట్యూడ్ అనేది వీక్నెస్ కాదు, మైనస్ కాదండి. యాటిట్యూడ్ అనేది, గుడ్ యాటిట్యూడ్ అనేది అది బలం. మాకుండే యాటిట్యూడ్ మాకుంటుంది, మాకుండే బలం మాకుంది. మేము ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నాం, ఇప్పుడు చెప్తున్నాం. గతంలో పోటీ చేసాం సింగిల్గా, 2 సీట్లు ఉన్నప్పుడు, 18 సీట్లకు పోటీ చేసినప్పుడు, 175 సీట్లకు పోటీ చేసినప్పుడు సింగిల్గానే పోటీ చేసాం, మళ్ళీ సింగిల్గానే పోటీ చేస్తాం. మీకు ఆ ధైర్యం దమ్ము ఉంటే, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు, అధికారం చెలాయిస్తున్నారు, 40 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలు ఉన్నాయి, 15 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీలు ఉన్నాయి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న పార్టీలు ఉన్నాయి. చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో మీరు సింగిల్గా ఏ పార్టీ అయినా పోటీ చేసే మీకుందా? ఆ డైలాగ్ చెప్పే ధైర్యం మీకుందా? తెలుగుదేశం అధికార వాసుదేవ్ గారు ఒక్క నిమిషం అండి. సార్ ఇప్పుడు ఇందాక నేను అన్న దాంట్లో మీరు కొంచెం క్లారిటీ తెలుసుకోవాలి. వారు